అమ్మా నమస్తే అమ్మా. నమస్తే. ఏం పేరు? అంబిక. అంబిక గారు ఎక్కడ ఉంటారు మీరు? మేము రాజీవ్ గాంధీ దగ్గర. ఇదే బోరబండనేనా? బోడబండి. ఓకే ఓకే. బోడబండి రాజీవ్ గాంధీ దగ్గర. ఓకే. సో మరి ఇప్పుడు జూబ్లీహిల్స్ లో ఎమ్మెల్యే చనిపోయిండు, సో మళ్ళీ బై ఎలక్షన్ వస్తుంది. సో నార్మల్ ఎట్లా ఉంటుంది మరి ఇక్కడ? ఇంత ముందు మాగంటి గోపినాథ్ మంచి పనులు చేసిండా? ఏమో చేసే ఉండొచ్చేమో, నాకు అంత ఎమ్మెల్యే గురించి తెలియదు. నాకు తెలిసి ఈయన కృష్ణారావు గురించి తెలుసు. ఎందుకంటే అక్కడ కదా మేము ఉంది, ఆయన కూడా తెలియదు. ఇప్పుడున్న కాంగ్రెస్ పాలన ఎట్లా అనిపిస్తుంది మీకు? చాలా బాగుంది, చాలా బాగుంది. ఆడవాళ్ళు జుట్టు పెట్టి కొట్టుకోవటము, నా సీట్ అని మగవాళ్ళ సీట్లు కూడా లాక్కోవటము చాలా బాగుంది. మగవాళ్ళే కూడా లాక్కుంటున్నారు, లేడీసే. అట్లా కావాలని కాదు, వద్దనే కదా అట్లా. 6 గ్యారెంట్లు ఏమి ఇచ్చాడు? మహిళల్ని కోటీశ్వర్లు చేస్తున్నాడు ముఖ్యమంత్రి. చేస్తున్నాడు, రేపే ఇస్తాడు. ఒక బస్తా పైసలు తెచ్చి ఇస్తున్నాడు. లేదు మాకేమి ఇట్లే, మాకు ఇవ్వండి. గ్యాస్ ఉందా? గ్యాస్ కొన్ని 2-3 నెలలు 300 వచ్చింది, తర్వాత రాలే. 950 రూపాయలు తీసుకున్నారు. స్టార్టింగ్ లో మురిపం అట్లా నడిపించిందా? ఫస్ట్ మురిపిచ్చారు, తర్వాత ఏడిపిస్తున్నాడు అట్లా. ఇంకా పిల్లలకి స్కూటీలు అన్నారు కదా, పెన్షన్ 4000 అన్నారు, ఇట్లా చాలా హామీలు ఇచ్చింది. 2000 ఇస్తున్నారు. కొత్త పెన్షన్ రాలేదు. కొత్త వాళ్ళందరూ ఏడుస్తున్నారు. అక్కడ మొగులు చచ్చిపోయిన వాళ్ళందరూ అప్లికేషన్ పెట్టారు కదా, వాళ్ళకి రాలేదు. మీ ఇంట్లో ఆడపిల్లలు ఉన్నారు కదా? అమ్మాయి లేదు, కోడలు ఉంది. స్కూటీలు ఇస్తా అన్నాడు కదా రేవంత్ రెడ్డి. ఇచ్చాడు, కారే ఇచ్చాడు అందరికి. కార్ ఇచ్చాడు. మీరు భలే అవుతారండి. కార్ ఇచ్చాడు. వేస్ట్ ఏమనంటే అదే మామ ఏమంటారు ఆయన పేరు, ఎవరు? కేసీఆర్ ఎంతో బాకీలు చేశాడు, కోట్లు చేశాడు, అది ఇది, దానివల్ల మేము తీరుస్తున్నాం అన్నాడు. ఆ డబుల్ బెడ్రూమ్ అన్నాడా, అవి అట్లా ఉండిపోయినాయి. కొంతమందికి ఇచ్చాడు, కొంతమందికి ఏది లేదు. 5 లక్షల రూపాయలు ఓపెన్ ప్లేస్ వాళ్ళకి రాశాడు. ఇందిరమ్మ ఇల్లు రాశాడు, ఒక్కటి లేదు. ఏమి లేదు చెప్తున్నాగా. ఒక్కటి మాత్రం జుట్లు బట్టి కొట్టుకోమని ఫ్రీ బస్ మాత్రం. ఫ్రీ బస్ అనేది కావాలా వద్దా? ఫ్రీ బస్ వద్దు, ఎందుకు వేస్ట్. ఇప్పుడు వేసాడు కాబట్టి ఇప్పుడు 20 రూపాయలు ఉందనుకో, 10 రూపాయలు పెట్టు టికెట్. రేషన్ బియ్యం అన్నాడు, ఏం సన్న బియ్యం అన్నాడు. సన్న బియ్యం ఇచ్చాడా? మా ఇంట్లో ఎన్ని పురుగులు చూపిస్తుంది, తెల్ల వైట్ పురుగులు, వాసన పురుగు. ఎంత వాసన తెలుసా బియ్యము? రేషన్ బియ్యం అయ్యి, రేషన్ బియ్యము అది సన్న బియ్యం చేసి వాళ్ళు మనకు అట్లా నమ్మిస్తున్నాడు. సన్న బియ్యం మరి అంత వాసన ఎందుకు వస్తుంది? రేషన్ కాంగ్రెస్ పాలనతో సంతోషంగా ఉన్నారా ప్రజలు? చాలా సంతోషంగా ఉన్నారు. సన్న బియ్యం, పురుగుల బియ్యము, తన్నుకోవటము, ఇవన్నీ చాలా ఉన్నాయి. ఇప్పుడు జూబ్లీహిల్స్ లో మళ్ళీ ఎలక్షన్స్ అనేది వస్తాయి, బై ఎలక్షన్ వస్తుంది. సో మన 3 పార్టీలు మళ్ళీ పోటీ చేస్తాయి. మళ్ళీ ఇదే రేవంత్ రెడ్డి వస్తాడు, కేసీఆర్ వస్తాడు, బీజేపీ వాళ్ళు వస్తారు. ఎట్లా ఎవరికి కోటేద్దాం ఈసారి కేసీఆర్కే వేద్దాం అనుకుంటున్నాం. ఎందుకంటే వాళ్ళ కొడుకున్నాడుగా, ఆయన పేరేం పేరు? కేటీఆర్. ఆయనే వస్తుండే బాగుండు. 10 ఏళ్ళు కేసీఆర్ కూడా ముఖ్యమంత్రిగా చేసిండు. సో మరి ఆ పాలన నచ్చిందా? చేసిందంటే డబుల్ బెడ్రూములు ఇవ్వకపోవటంలో ఓడిపోయాడు. అదే డబుల్ బెడ్రూములు అప్పుడే పంచితే, డబుల్ బెడ్రూమ్ మంచిది ఆయన వచ్చేవాడు. కానీ ఆయన డబుల్ బెడ్రూమ్ ఇవ్వకుండా నేను గెలిచి నాకు ఇస్తాను ఈయనకి పెట్టారు. అదేదో ఫస్ట్ ఏమనుకుంటున్నారు ఇట్లా ప్రపంచం ప్రజలు, ఒకదానే ఇస్తా కాదు కదా అందరూ. ఇప్పుడు జూబ్లీహిల్స్ లో మాగంటి గోపినాథ్ చనిపోయిండు, ఇప్పుడు మళ్ళీ వాళ్ళ భార్యకు టికెట్ ఇస్తారని చెప్పేసి ఒక వార్త వస్తుంది. ఇక్కడ టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు, కేసీఆర్ వాళ్ళు. అయితే ఇవ్వచ్చు, మంచిదే, లేడీస్ కదా. గెలవచ్చు అనుకుంటున్నా, గెలవచ్చు. ఇంకా ఈసారి వాళ్ళే గెలుస్తారు. నువ్వు ఎంత చేసినా వాళ్ళే వస్తారు. గెలుస్తుంది. నన్ను ఎత్తుకుపోయి జైలు వేశారు.